ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపడ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. మరి 12 రాశుల వారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి, ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈ రోజు తిథి అమావాస్య. సామాన్య కార్యక్రమాలకి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తాయి. ఈ రోజు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం వంటివి కూడా చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతను పెంచడమే కాకుండా ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. ఇక ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. నూతన వస్త్రధారణకి, నూతన వస్తు కొనుగోలుకి ఈ రోజు చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 1వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఆ స్థానాధిపతి అయినటువంటి శని వృశ్చిక క్షేత్రంలో, శత్రుక్షేత్రంలో శత్రువు అయినటువంటి కుజుడితోటి కలిసి ఉన్నాడు. కాబట్టి ఇది ఆకస్మిక విపరీత ఫలితాలని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ దోష నివృత్తికి గణపతి హోమం సహకరిస్తుంది. అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి. ఉచ్చస్థుడైనటువంటి రవితోటి, చంద్రుడితోటి, అలాగే బుధుడితోటి కలిసి ఉన్నాడు. కాబట్టి ఇది శుభ ఫలితాలని కలిగిస్తుంది. అస్తంగత్వ దోషం ఉన్నప్పటికీ కూడా, శుక్రమౌఢ్యం అయినప్పటికీ కూడా. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి, చంద్ర, శుక్ర, బుధులు మేషక్షేత్రంలో, కేతువు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, రాహు గురుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, శని కుజుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రియమైనటువంటి రోజు. మన ఈటీవీ శుభమస్తు విశేష ప్రేక్షకులందరికీ కూడా విశేష ఐశ్వర్య ప్రాప్తి కలగాలని శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిద్దాం. అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరి నారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయిని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరి ప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రశాంతత కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి సులభతరమవుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వృత్తిలో ప్రశాంతత కొనసాగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అనువైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందకర వాతావరణాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ వ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చూస్తారు.
వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్లో అధిక శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు మాత్రం ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత విద్యకే చేపట్టేటువంటి కార్యక్రమాలు జయప్రదమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సినీ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని తులసి దళాలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు సానుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా రాణిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి లాభాలను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి తగ్గుతుంది. సంతోష వార్తలు వింటారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాలపై ఏర్పడినటువంటి ప్రతికూలత రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మికి పాయసాన్ని నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి. ఆనందకర వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక బలాన్ని పెంపొందింపచేస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాల్ని మహిళలు ప్రారంభించగలుగుతారు. వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులను కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవికి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యాపార లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. మహిళలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మిని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మాతృ సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి. రాజకీయపరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అనువైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆర్థికంగా ఆటంకాలను చవిచూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు మాత్రం చేపట్టగలుగుతారు.
అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ అవకాశాలను వెంటనే అందుకోలేకపోతారు. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మిని తులసి దళాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అనువైనటువంటి కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత అవకాశాలు దగ్గరవుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాలక్ష్మికి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా చల్లటి వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఏలినాటి శని దోషం తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బలమైనటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగించినప్పటికీ అనుభవంలో ఆశించినటువంటి ఫలితాలను వెంటనే పొందలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి నత్తనడకగా కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలను విద్యార్థులు మాత్రం చేపట్టగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారికి లభించినప్పటికీ ఆర్థిక వ్యవహారాలు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని యొక్క లేదా జన్మ శని యొక్క దోషం తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఉక్కిరి బిక్కిరి సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి శుభ పరిణామాలు బలాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాన్ని వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. మహిళలు శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలకి స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సినీ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు మాత్రం కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ధనస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మికి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ప్రణాళికలు వ్యాపారపరంగా అమలు చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. విద్యార్థులు సునాయాస విజయాల్ని పొందగలుగుతారు. పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు.
వృత్తిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మిని బిలోదలాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, అనుకూలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వివాదాలపై విజయాలు కూడా సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. జయంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార లబ్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి బలం చేకూరుతుంది. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి కూడా ఆశించినటువంటి కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆరోగ్యం పతిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మిని శ్రీగంధంతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం స్వతంత్ర ప్రయత్నం ద్వారా లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. స్థిరాస్తి రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మిని కుంకుమతో అర్చించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు. మీ గృహం అదృష్టకరమైనటువంటి ప్రభావాలతో ఎల్లవేళలా కూడాను విరాజిలింప చేసుకోవడానికి వాస్తు సంబంధమైనటువంటి ముఖ్యాంశాలు అవగాహన చేసుకోవటం చాలా అవసరం. వాస్తు మానవ జీవితానికి అంతర్భాగంగా ఉన్నటువంటి విశేషాంశం. అందుచేతనే ప్రతి వ్యక్తి కూడాను వాస్తు నియమాల్ని గనక పాటిస్తూ తన సొంత గృహంలో నివాసం గనక ఉన్నట్లయితే, లేక అద్దె ఇంట్లో ఉన్నప్పటికీ కూడాను వాస్తు నియమాల్ని గనక పాటించినట్లయితే అదృష్టకరమైనటువంటి ప్రభావం ఆ వ్యక్తి జీవితానికి చక్కటి రాచబాటను ఏర్పరచడానికి ఆస్కారం ఉంటుంది. వాయువ్య కోణంలో అతిథులకు గది, అవివాహిత కన్యల శయనాగారం, లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, మెట్లు, ధాన్యాగారం ఇవన్నీ కూడాను నిర్మించుకోవటంలో తప్పు లేదు. ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా మాత్రం పూజ గది అనేది ఏర్పాటు చేయకూడదు. చక్కటి వంటిళ్ళు, పద్ధతులు పాటించేటువంటి గృహంలో సుఖ సౌభాగ్యాలు, ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటాయి అని శాస్త్రం. ఉత్తర దిశలో బావి, తోట, పూజాగృహం, భూగర్భ గృహం, కోశాగారం, లివింగ్ రూమ్స్ ఇవన్నీ కూడా నిర్మించుకోవటంలో తప్పులేదు. పూజ గది భవనానికి అడుగు భాగాన అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాల్సి వస్తే ఈశాన్యంలోనే ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. వంట గది ఎక్కడైతే మీరు నిర్వహిస్తారో, వంట చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టాలి కదండి. అందుచేత
ఆ పూజా మందిరం వంటగదికి ఎదురుగా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకొని పెట్టుకోవటం ఉత్తమం. అలా కుదరనటువంటి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఈశాన్యం గది ప్రత్యేకంగా దైవ గదిగా మార్చుకొని అక్కడ దైవారాధన నిత్యం కూడాను చక్కగా చేసుకునేటువంటి తీరుతెన్నుల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది అదృష్టకరమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. పూజ గదిలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పటం ఉంది, అది కాస్త విరిగిపోయింది. అలా విరిగిపోయినవి, పగిలిపోయినవి ఉన్నటువంటి ఫోటోలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి మీ పూజా మందిరంలో ఎప్పుడూ కూడా ఉంచకండి. అలా గనక ఉంచినట్లయితే అనర్థం. మా తరతరాల నుంచి వస్తుందండి, బాగా కలిసి వచ్చిందండి వచ్చిన తర్వాత అని చెప్పేసి అనుకుంటే కుదరదు. అవి గనక పగిలిపోయినా విరిగిపోయినా వాటిని ఒక మంచి రోజు చూసి నదిలో నిమజ్జనం చేయటం మంచిది. బావి, బోరింగు, భూమి లోపల వాటర్ ట్యాంక్ నిర్మాణం ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో వాస్తు పురుషుని అతికర్మ స్థానాలను వదిలివేయాలి అని చెప్పేసి శాస్త్రం. ఒక గృహం కట్టేటప్పుడు అండి వాస్తు పురుషుడు ఎటు పయనించాడు అంటే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రీత్యా వాస్తు పురుషుడు నిర్దిస్తాడని శాస్త్రం. అందుచేత ఆ యొక్క వాస్తు పురుషుని యొక్క తల ఎటువైపు పడుకొని నిద్రిస్తున్నాడో తెలుసుకొని దాని రీత్యా శంకుస్థాపనాదులు చేస్తాం మనం ఎప్పుడైనా సరే. నివాస స్థానాలు, ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో పూజాస్థలం ఎప్పుడూ ఈశాన్యంలోనే ఉండాలి. పూజాస్థానం అనేటువంటిది ఈశాన్యంలో ఉంచడమే చాలా ఉత్తమోత్తమం. ఈశాన్యం బరువు కదండి, ఆ బరువులో నేను పెట్టడం బాగుంటుందా, బరువు ఉండకూడదన్నారు కదా అంటే ఈశాన్యంలో కొద్ది స్థానం వదిలిపెట్టి అటువైపుకి పూజా మందిరం చక్కగా ఉంచుకొని, అది కూడా పాలరాతితో చేసిన పూజా మందిరం అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తున్న శాస్త్రం. వెండి మందిరాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమంది ఇళ్లలో రుద్రాక్షతో చేసినటువంటి మందిరాలు కూడా ఉన్నాయి. ఆ రుద్రాక్ష మందిరంలో భగవంతుని అలా ఉంచి ఆరాధన చేసేటువంటి విశేషాంశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వారి వారి దైవ చింతన తత్పరతో కూడినటువంటి విశేషాంశాలు. మనకు కావాల్సింది త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధితో వాస్తుశాస్త్రరీత్యా ఆ ఈశాన్యంలో అలా కూర్చొని చక్కగా నిత్యం కూడాను దీపారాధన చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తులసి మొక్కలో కాసిన నీళ్లు పోసి నమస్కృతాంజలి గడించేటువంటి గృహం ఎల్లవేళలా కూడాను దేదీప్యవంతమైనటువంటి ప్రకాశంతోనే విరాజిల్లుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. భవనంలో ప్రతి అంతస్తు పైకప్పు 12 అడుగుల ఎత్తు ఉండాలి సుమా. ఒక భవనాన్ని నిర్మాణం చేసేటప్పుడు అండి కింది అంతస్తు ఎత్తు కంటే పై భాగంలో అంతస్తు ఫ్లోరింగ్ ఎత్తు 1 ఇంచు తక్కువ ఉండాలి, మరి ఎక్కువ తగ్గించకూడదు. అయితే ఆ కప్పు కూడా 12 అడుగుల ఎత్తు ఉండాలి. 10 అడుగుల కన్నా తక్కువ మాత్రం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రరీత్యా గుర్తుపెట్టుకుందాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. కాదంబనీకి మయితేన జలానుషంగం. నల్లటి మబ్బు ఎలా ఉంటుందో నీ కంటి కాంతి అలా ఉంది. ఎందుకని? అమ్మవారి కన్ను ఎరిపెక్కిందనుకోండి, ఎర్రటి కాంతి కళ్ళల్లోకి వచ్చి ఆవిడ ఇలా కళ్ళు బాగా విప్పి చూసిందనుకోండి, ఆవిడ రౌద్రమూర్తి అయి ఉంది అని గుర్తు. అంటే ఆమె కన్నులు ఎప్పుడూ నల్లగా ఉండాలి, అందులోంచి వచ్చే కాంతి నల్లగా ఉండాలి. ఆ నల్లతనంలో చల్లతనం ఉంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువు నల్లనివాడు అంటారు. నల్లనివాడు అంటే నల్లటి మబ్బుల చల్లనివాడు అని లోకములను కాపాడుతూ ఉంటాడు ఆయన, స్థితికారుడు. కాదంబినీకి మయితేన జలానుషంగం.
నల్లమబ్బుకున్నటువంటి కాంతి, నల్లమబ్బుకున్న చల్లతనం నీ కళ్ళకున్నాయి, అందులో సందేహం లేదు తల్లి. కాబట్టి నీటి సంబంధం మాత్రం నీ కంటికి లేదు. నల్లమబ్బులో నీళ్లున్నాయి, కానీ నీ కంటిలో మాత్రం నీళ్లు లేవు. ఆవిడ కళ్ళల్లో నీళ్లుండవలసిన అవసరం ఏముంది అసలు? అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా? నీళ్లు లేని నల్లమబ్బు. నీళ్లు లేని నల్లమబ్బు ఉంటుందా లోకంలో? అంటే నల్లమబ్బులో ఉన్న చల్లతనం, నల్లమబ్బులో ఉన్నటువంటి నల్లతనం ఏదుందో అదే నీ కళ్ళల్లో ఉంటుంది. కానీ నీరు లేని నల్లమబ్బు ఎలా ఉంటుందో అలా నీ కళ్ళు ఉంటాయి. అంటే అమంగళకరమైన స్పర్శ నీ కంటికి లేదు, మంగళకరమైన స్పర్శ పూర్ణంగా ఉంది. అందుకని కాదంబినీకి మయితేన జలానుషంగం, భృంగావళీకి మురరీ కురుతేన పద్మం. భృంగావళి అంటే తుమ్మెదల బారు. తుమ్మెదల బారుకి ఒక లక్షణం ఉంటుంది. ఆ తుమ్మెదలు ఏం చేస్తాయంటే వరుసగా వెళ్ళి పద్మం ఎక్కడున్నా వెతుక్కుంటాయి. ఒక సరోవరం ఉందనుకోండి, సరోవరంలో పద్మం పుట్టినప్పుడు పక్కన పీత ఉంటుంది, కప్ప ఉంటుంది, చాప ఉంటుంది. కానీ పద్మంతో కలిసి పుట్టి పద్మం పెరిగినప్పుడు అదే సరోవరంలో పెరిగినటువంటి పీతకి కానీ, కప్పకి కానీ, చాపకి కానీ పద్మంలో ఉన్నటువంటి మకరందం గురించి మాత్రం ఎప్పటికీ తెలియదు. అసలు అందులో మకరందం ఉంది అన్న విషయం వాటి జీవితంలో వాటికి తెలియదు. వేటికి తెలుస్తుంది? పక్కన అరణ్యంలో ఉన్నటువంటి తుమ్మెదలకి తెలుస్తుంది. ఆ తుమ్మెదలన్నీ వచ్చి ఈ సరోవరంలో ఉన్న పద్మం మీద వాలి పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని తాగుతాయి. అందుకే ఎక్కడైనా తుమ్మెదల గుంపు వెడుతోంది అంటే పద్మముల మీద వాళ్తాయి. అమ్మ, నీ చూపులున్నాయే అవి తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అలా ఉంటాయి. శంకరాచార్యుల వారు కూడా కనకధారాస్తవం చేసినప్పుడు ఈ తుమ్మెదల బారుతో పోల్చారు అమ్మవారి చూపుల్ని. ముగ్ధా ముహుర్విధదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. ముగ్ధ అంటే అర్థం ఏంటంటే కొత్తగా పెళ్ళై భర్తను చూసుకోవాలని తాపత్రయం. అందరూ పొగిడేవాడు చాలా అందగాడు శ్రీ మహావిష్ణువు. మరి ఆవిడికి పాపం ఆయన్ని చూసుకోవాలని తాపత్రయం. కొత్త పెళ్లి కూతురు తలెత్తి అలా చూసిందనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, ఏమిటో అలా చూసుకుంటున్నావు మీ ఆయన్ని అంటారు. అలాని చూడకుండా ఉండలేరు, చూడాలని కోరిక. కానీ ఒక్కటి మాత్రం మనసులో ఉంటుంది, తాను ఆయన్ని చూస్తున్నానన్న విషయం ఆయన చూసేయకుండా ఉంటే బాగుండని ఉంటుంది. అలా ఉంటే ముగ్ధ. ఆవిడ ఏం చేస్తుందంటే ముగ్ధా ముహుర్విధదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా ఆగతాని. ఆవిడ చూపులు తుమ్మెదల బారుల్లా దొంగ చూపు ఇలా ఏదో పని చేసుకుంటున్నట్టుగా ఒకసారి అలా చూసుకుంటుంది విష్ణువుని. అదే సమయంలో ఆయనకి కూడా ఉండదేమిటి చూసుకుందామని, అందుకని ఆయన చూసుకుంటుంటాడు ఇలా. అప్పుడు ఆయన ఈవిడ వంక చూస్తే ఈవిడ దొంగచూపు ఆయన్ని చూస్తోందన్న విషయం ఆయనకి తెలిసిపోయిందని బుగ్గలు ఎర్రబడిపోయిన తల్లి, ఎర్రగా ఉన్నటువంటి తల్లి ముగ్ధ. ఆ చూపులు తుమ్మెదల బారులా ఉంటాయిట. ఆ చూపు పద్మములను ఆశ్రయిస్తాయి తుమ్మెదలు. ఈవిడ చూపులు పద్మములను ఆశ్రయించవు. ఎందుకని పద్మం కన్నా గొప్పగా ఉంటుంది ఆవిడ చూపు. ఆవిడ కన్నులు పద్మముల కన్నా గొప్పగా ఉంటాయి. అటువంటి తల్లి పద్మాల దగ్గరికి వెళ్ళడం ఏమిటి, ఆవిడ చూపులు వెళ్ళవు. కాబట్టి అమ్మా, నీ చూపులు తుమ్మెదల బారులో ఉన్నా పద్మమును మాత్రం అంగీకరించవు. కింవా కళిందతనయా సహతేన గంగాం. యమునా నదిలా ఉంటాయి నీ చూపులు, కానీ గంగను అంగీకరించవు. యమున గంగను అంగీకరిస్తుంది. ఎందుకనంటే ఏదో సురనదీయును కాళిందయును బెరసినట్టి కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి అని తిక్కన గారు విరాట పర్వంలో హరిహరమూర్తిని వర్ణిస్తారు. గంగలా శివుడు ఉంటాడు, యమునలా విష్ణు ఉంటారు. విష్ణువు నల్లగా ఉంటాడు కాబట్టి యమునా నదితో పోలుస్తారు. కింవా కళింద తనయా సహతేన గంగాం. నీ చూపులు యమునా నదిలా ఉంటాయి, నల్లటి చూపులు. నల్లటి చూపులు అంటే కన్ను ఎరుపెక్కలేదని గుర్తు. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయం అసితేక్షణ అంటారు రామాయణంలో. సీతమ్మ కన్నులు నల్లగా ఉంటాయి అంటే ఆవిడ కన్ను ఎరుపెక్కదు, అంత ప్రసన్నమైన తల్లి. కాబట్టి అమ్మ, నీ చూపులు యమునా నదిలా నల్లగా ఉంటాయి, కానీ గంగని మాత్రం సహించవు. మామూలుగా గంగ అయితే యమునని సహిస్తుంది. మరి గంగా యమున కలుసుకోవట్లేదండి. సంగమం త్రివేణి సంగమంలో స్నానం చేయట్లే గంగా యమున సరస్వతి. గంగ యమునని సహిస్తోంది, యమున గంగని సహిస్తోంది. కానీ అమ్మవారి నల్లని చూపులన్న యమున మాత్రం గంగను ఒప్పుకోదు. ఏమిటి దాని అర్థం?
శంకరాచార్యులు వారు దీన్ని వివరించారా అన్నట్టుగా సౌందర్యలహరిలో శంకరులు ముందనుకోండి ఒక శ్లోకం చేశారు. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా అన్నారు. శివే శృంగారార్ధ్ర, శరీరంలో ఎన్ని అవయవాలున్నా నవరసాలు అలకాలి అంటే కాళ్ళు చేతులు కడుపు గుండెలు వీటిల్లోంచి అలకవు, కళ్ళల్లోంచే నవరసాలు వస్తాయి. శివే శృంగారార్ధర, శివుడు పక్కన ఉంటేట అమ్మవారి కళ్ళు శృంగార రసంతో చమాయింపు వస్తుందిట. అంటే ఆయన పేరు చెప్పేటప్పటికి ఆవిడలో భార్యాభావన కలుగుతుంది. ఆయనను మాత్రమే భర్తృస్థానంలో చూస్తుంది. ఆయనని చూస్తే శృంగార రసం చాలు, అక్కడ వరకు, అంతకన్నా వ్యాఖ్యానం అక్కర్లా. తదితరజనే, నేను మగవాడనని లోకంలో పురుషుడు అనుకున్నా ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అనాలి. నేను మగవాణ్ణమ్మా అని నిలబడితే ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుంది. ఆవిడ దృష్టిలో పురుషుడంటే శివుడే, మిగిలిన వాళ్ళు బిడ్డలు, మగపిల్లలన్నా బిడ్డలంతే. కాబట్టి ఆవిడ దగ్గరికి పురుషులు వెళ్ళినప్పుడు అమ్మా నీ కొడుకుని అమ్మా అని నిలబడాలి. మగాణ్ణమ్మా అని నిలబడితే కళ్ళల్లో భీభత్సరసం కనపడిందమ్మా. తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం. శంకరాచార్యుల వారు నాటకీయ సన్నివేశాన్ని రూపకల్పన చేశారు. ఆవిడ కూర్చుంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, సరస్వతీదేవి పరమశివుని యొక్క లీలల్ని వర్ణించి వీణ వాయిస్తోంది. అమ్మా మన్మధుణ్ణి కాల్చేశాడు, ఎంత గొప్పవాడమ్మా. గజాసురుణ్ణి సంహరించాడు, త్రిపురాసురుల్ని సంహరించాడు, ఒకప్పుడు అంధకాసురుణ్ణి చంపేశాడు, ఎంత గొప్పవాడమ్మా నీ భర్త అని వర్ణిస్తోంది. వర్ణిస్తుంటే పార్వతీదేవి ఎంతో సంతోషంగా వింటోంది. ఈలోగా శంకరుడి యొక్క జటాజూటంలోంచి గంగ పైకి చూసింది. ఎందుకని? భరించినవాడు అంటే భర్త అని ఒక అన్వయం ఉంది కదా, మా ఆయన కూడా అన్న భావనతో ఇలా పైకి చూసిందిట. ఏదైనా ఒప్పుకుంటుంది కానీ వదిన గారిని అంటే ఒప్పుకుంటుంది, అక్క చెల్లెళ్ళు అంటే ఒప్పుకుంటుంది, అమ్మలాంటి దాన్ని అంటే ఒప్పుకుంటుంది, పిన్ని లాంటి దాన్ని అంటే ఒప్పుకుంటుంది. కానీ నేను మీకు తోడికోడలు లాంటి దాన్నో లేకపోతే ఆయన పక్కన మీరెంతో నేను కూడా అంతే అంటే ఎవరైనా ఒప్పుకుంటారా లోకంలో? ఎలా ఒప్పుకుంటారు? అందుకని ఏమిటి నువ్వు కూడా ఈయన మీ ఆయన అన్నట్టు చూస్తున్నావు ఆయన పొగుడుతుంటే? అలా సంతోషించడానికి నేను ఒక్కదాన్నే అధికారిని అని ఆయన జటాజూటంలోంచి తొంగి చూసిన గంగవంక చూసి కళ్ళు ఎర్రబడ్డాయిట, రౌద్రరసం కనపడిందిట. ఏదో భగీరథుడి కోసం నిన్ను పట్టుకున్నాడు, భరించాడు కాబట్టి భర్త అని ఏకంగా మీ ఆయన అనుకుంటున్నావా ఏమిటి? ఏదో మీ ఆయన అన్నట్టుగా చూస్తున్నావే, గంగ కూడా భార్య అని చెప్పుకుంటున్నావు లోకంలో అని గంగను చూసేటప్పటికి మాత్రం ఎంత అమ్మవారైనా కన్ను ఎర్రపడుతుందిట. స్వభావం కదా అది లోకంలో స్త్రీకి. అందుకని సరోషా గంగాయాం, అమ్మవారి చూపు గంగని భరించదు. అందుకని అది మూకశంకర్లు ఇక్కడ తీసుకొస్తున్నది. ఇక్కడ గంగ యమునని భరిస్తుంది, కానీ అక్కడ అమ్మవారి చూపు యమునలా నల్లగా ఉన్న గంగని చూసేటప్పటికి ఎర్రబడుతుంది. ఇక్కడ లోకంలో గంగ యమున గంగని భరిస్తుంది, అక్కడ యమున లాంటి చూపున్న అమ్మవారి గంగని మాత్రం భరించదు, ఎర్రబడిపోతుంది, తెల్లగా ఉండదు, నల్లగా ఉండదు చూపు. కాబట్టి సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి. శంకరుడి యొక్క లీలలు చెప్తుంటే ఆవిడ అద్భుత రసం పెడుతుంది. అబ్బా మా ఆయన కాబట్టి ఇలా చేశాడు, ఎవరు చేయగలరు అని ఆవిడ కళ్ళల్లో అద్భుత రసం కనపడుతుంది. ఆవిడ చేయలేదేమిటి మహిషాసుర మర్దనం అవిని, కానీ వాళ్ళ ఆయన అనేటప్పటికీ గొప్ప ఆవిడికి, అది ఆవిడ పాతివ్రత్యం. అందుకని కళ్ళల్లో అద్భుత రసం చూపిస్తుందట. అన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి నవరసాల్లో భయము కూడా ఒక రసం. మరి అమ్మవారు భయపడిందని చెప్పాలి ఎలా? ఆవిడ ఆదిశక్తి, అందరి భయాలకి ఆవిడ జవాబు. ఆవిడ భయపడిందని చెప్తే అంత సయంగా ఉంటుంది, ఎలా చెప్పాలి? శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అది. ఆయన యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే సంతోషపడిపోయి ఇలా చూస్తే నేను చూస్తున్నాను, గంగా చూస్తోంది. కాదు, పాణిగ్రహణం చేసింది నా పాణిగ్రహించాడు మా ఆయన అని చెప్పి ఏదో పమిట కొంగిలా వేసినట్టుగా వేసి ఎవ్వరూ చూడకుండా ప్రేమతో భర్త చేయి పట్టుకుంది. ఇలాగా మరి సభలో అంతమంది ఉంటారు, ప్రమదగణాలు అందరూను, అందరి ఎదురుగుండా చెయ్యట్టుకుంటే అదేమిటమ్మా అలా చెయ్యట్టుకున్నావు అనుకోరు. అందుకని ఏదో పవిట కొంగ అలా పడేసి చెయ్యట్టుకుంటే ఇలా చెయ్యి పెట్టేటప్పటికీ చల్లగా ఏదో మీద పాకుతున్నట్టు అనిపించిందిట. మరి శంకరుడు ఒంటి మీద పాములు పెట్టుకుంటాడు కదా, అవేం మామూలు పాములు అనుకునేరు. ఆయన పాదానికి పెట్టుకునేది ఆదిశేషుడు, మెడలో ఉండేటటువంటి వాడు మహానుభావుడు వాసుకి. అంటే అంతంత పెద్ద సర్పములను భూషణములు చేసుకుంటాడు ఆయన. ఆ పిల్లపాము ఒకటి ఈవిడ మీద పాకింది. ఆవిడ ఏమిటి ఏదో చల్లగా పాకుతోంది, నేను చేయని పట్టుకుంటే అని ఇలా చూసింది. పాము పాకుతోంది అందిట.
అమ్మా ఇంత ఆదిశక్తి అయినా పాము పాకినప్పుడు ఇలా అన్నప్పుడు నీ కళ్ళలో నాకు భయం కనపడింది అన్నారు శంకరాచార్యులు. ఎంత అందంగా తీసుకొచ్చారు. హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్య జననీ. అమ్మవారి నేత్రాలు పద్మాల్లా ఉంటాయంటారు కదా, అందుని పద్మాలు ఎదురుగుండా వచ్చి నించున్నాయట. శంకరాచార్యులు వారు అన్నారు అసలు లోకంలో ఎర్రతామరలు లేవు. ఎర్రతామర అమ్మవారు పుట్టించింది. ఎలా పుట్టించిందంటే తామర పూలు వచ్చి అమ్మ మీకు మాకు పోలిక, నీ కళ్ళని మాతో పోలిస్తారు, పద్మపత్రాయతాక్షి అంటారు కదా అని నించున్నాయిట. ఏమిటే ఏదో అన్నారు కానీ రాత్రి అయ్యేటప్పటికి ముడుచుకుపోయే మీరు, కనురెప్పబడని నేను ఒకటే నా కళ్ళల్లో ఉంటారా అని ఇలా చూసిందిట. వీరరసం కనపడిందిట కళ్ళల్లో. తెల్ల తామర ఎర్రగా అయిపోయిందిట. అంతకన్నా ఇంకోలా చెప్తే ఏదో మహిషాసురుడి మీద వీరరసం బాగుండదని అందంగా అలా చెప్పారమ్మా. తెల్ల తామర ఎర్ర తామరై లోకంలో ఎర్ర తామరలు వచ్చాయి. కాబట్టి సరసిరుహ సౌభాగ్య జననీ. అందుకే అమ్మవారి చూపులు భృంగావళీ చమురరీ కురితే నా పద్మం. నల్ల తొమ్మిదల బారులో ఉంటాయి కానీ పద్మాన్ని అంగీకరించమన్నారు మోకశంకరులు. కింవాకళింద తనయ సహతేన గంగాం. యములలా నల్లగా ఉంటాయి కానీ నీ చూపులమ్మా గంగానదిని అంగీకరించవు. కాబట్టి తల్లి కామాక్షి నిశ్చయ పదం న తవాక్షి లక్ష్మీ. ఓ కామాక్షి, నీ యొక్క అక్షిలక్ష్మి, నీ కంటి కాంతి గురించి చెప్పడం నాకేం సాధ్యం అవుతుందమ్మా? ఏ పోలికలు వేసి అసలు ఆ అందం చెప్పను? ఆ కడగంటి చూపుల యొక్క వైభవాన్ని ఏమని చెప్పనమ్మా? అంత గొప్ప చూపులమ్మా నీ చూపులు. నువ్వు కామాక్షివి. ఆ చూపులతో మమ్మ అనుగ్రహించమ్మా అన్నారు. ఇంకో చోట సంసార వింధ్యగిరికుంఠన కేళిచుంచుహు అంటారు. అగస్త్యుడితో పోలుస్తారు. ఇన్ని శ్లోకాలు చేశారు. ఏ శ్లోకం చదివినా అమృతభాండమే. అనేక శ్లోకాలు మంత్రసదృశములే. మూకపంచశతి అంతా కామాక్షి వైభవాన్ని ఆవిష్కరిస్తుంది. అటువంటి తల్లి యొక్క వైభవం గురించి ఒక్క మాట చెప్పుకున్నా చాలు. కామాక్షి పరదేవతని ప్రత్యేకించి వసంత నవరాత్రులలో ఆరాధించి తీరాలి. ఎందుకని అంటే శాస్త్రం 2 నవరాత్రులు విధించింది. ఒకటి శారదా నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు. ఈ 2 నవరాత్రులలోనూ కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు. అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కూడా ఏ ఏ రూపాలతో ఆరాధన చెయ్యాలో శాస్త్రం విధించింది. శారదా నవరాత్రులు చేసేటప్పుడు తప్పకుండా చండీపరదేవత యొక్క ఆరాధన జరగాలి. అందుకే ఆ కాలంలో చండీ హోమం బాగా చేస్తారు. చండీ అంటే చెడి కోపనే ఇతి చండిహి అని. కొద్దిగా కోపంగా ఉంటుంది ఆవిడ. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే భక్తుల మీద కాదు. అమ్మ పిల్లవాడు తప్పు చేసినప్పుడు కోపంగా ఉంటుంది. కానీ అమ్మ కోపంలో పిల్లల యొక్క సముద్ధరణ కోరుకోవడం ఎంత సహజంగా ఉంటుందో, అమ్మవారు అధర్మం పట్ల ఆగ్రహించి ఉండడం అంత స్వాభావికంగా ఉంటుంది. అందుకే ఆవిడ్ని నమ్ముకున్న వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య ఏమీ ఉండదు. పైగా శారదా నవరాత్రుల కాలంలో యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర అంటే ఒక కోర బయటికి వస్తుంది. వసంత నవరాత్రులలో 2వ కోర బయటికి వస్తుంది. ఇలా వచ్చిన కారణం చేత అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగి విశేషమైనటువంటి రీతిలో జనక్షయం జరుగుతూ ఉంటుంది. నిజంగా ప్రమాదం జరిగితే ఏదో ఒకరో ఇద్దరో దెబ్బతినవలసినటువంటి వాళ్ళు కొన్ని 100 మంది వెళ్ళిపోతూ ఉంటారు. అది శారదా నవరాత్రులకి వసంత నవరాత్రులకి కాలంలో ఉండేటటువంటి ఒక ఉగ్రతతో కూడుకున్నటువంటి లక్షణం. అది దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాట. ద్వావృతూ యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైహి అన్నాడైన. యమధర్మరాజు గారి యొక్క 2 కోరలలో ఒక కోర శారదా నవరాత్రులలో బయటికి వస్తే ఒక కోర వసంత నవరాత్రులలో బయటికి వస్తుంది. ఆ సమయంలో జనక్షయం అవుతుంది, ప్రమాదాలు జరుగుతాయి. వీటి నుంచి కాపాడుకోవడానికి మార్గమీది అని అడిగారు. శారదా నవరాత్రులలో చండీపరదేవతని ఆరాధన చేసి చిట్ట చివర సరస్వతీ పూజలు చేస్తారు. వసంత నవరాత్రులలో అమ్మవారి యొక్క సాత్విక స్వరూపారాధనం జరగాలి. అంటే చక్కగా అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, కామాక్షి పరదేవతకి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పుకోవడము, లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి నామాల గురించి వ్యాఖ్యానం చేయడము, అమ్మవారికి కుంకుమార్చనలు చెయ్యడము, ఇటువంటి సాత్వికమైనటువంటి ఆరాధనలు అంటే పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు యాగాలు చెయ్యకపోయినా నామావళిని చదువుకోవడం, అమ్మవారిని కుంకుమతో చైతన్య కుసుమాలతో ఆరాధించడం,
అమ్మవారికి సంబంధించినటువంటి విషయం మీద ప్రవచనం చెయ్యడం, వినడం, ఇటువంటివన్నీ కూడా పరదేవత యొక్క అనుగ్రహం చేత సమాజ రక్షణకు, వ్యక్తి రక్షణకు కూడా దోహదపడతాయి అని శాస్త్రవాక్కు. కామాక్షి పరదేవత కాంచీపురంలో ఉంది. కాంచీపురం సప్త మోక్షపురులలో ఒకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 మోక్షపురములు అంటారు. భారతదేశాన్నంతటినీ కలిపి అమ్మవారి స్వరూపంగానే భావన చేస్తారు. అందుకే భూమాత అంటారు. భూమాత, దేశమాత, లోకమాత, గోమాత, జనకమాత ఇవన్నీ అమ్మ యొక్క శబ్దాలుగా స్త్రీలింగంగానే అన్వయం చేస్తారు. అలా అన్వయం చేసేటప్పుడు ఈ సప్త మోక్ష పురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు అధికారమును కల్పిస్తాయి. కలియుగంలో ఇది ఒక విశేషం. ఎక్కువగా అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత అందరికీ ఉండదు. కాబట్టి అత్యంత సులభమైనటువంటి మార్గంలో మోక్షం పొందడానికి కావలసినటువంటి యోగ్యతని అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అలా అనుగ్రహించేటటువంటి విధానంలో సప్తమోక్షపురులలో ఏ పురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఒక ఎత్తు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నవి 7 మోక్షపురాలు. 6 మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, హరిద్వార్, మాయా, కాశీ, కాంచీ వదిలిపెట్టండి, అవంతిక, ఉజ్జయిన్ ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశానికి చెందినవి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురై, ద్వారవతి చైవ. ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి ఏది అంటే కాంచీనగరం. అంత గొప్ప విశేషం. అక్కడ కామాక్షి పరదేవత విరాజమానురాలై ఉంది. ఆ తల్లి కాంచీపురంలోనే వెలియడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లా గర్భాలయము అని పిలవరు. దానికి వైదికమైనటువంటి పేరు ఇంకొకటి ఉంది, బిలాకాశము అంటారు. మీరు ఎప్పుడైనా కాంచీపురానికి వెళ్ళి వైదిక స్పర్శ కలిగినటువంటి పెద్దలతో మాట్లాడితే వాళ్ళు బిలాకాశంలో ఉంది అమ్మవారు అంటారు. బిలాకాశము అన్న మాట ఎందుకంటారంటే గర్భమునందు ఉన్నటువంటి శిశువు యొక్క పోషణ తల్లి యొక్క నాభిగొట్టం ద్వారా జరుగుతుంది అని. ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభి ప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షి పరదేవత ఎక్కడ ఆసీనురాలై ఉంటుందో అది ఖచ్చితంగా నాభీ కేంద్రమై ఉంటుంది. అందుకే దాన్ని బిలాకాశం అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ మధ్య కాలంలోనే జయేంద్ర సరస్వతి స్వామి వారు కామాక్షి పరదేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి ఎందుకో ఆలోచన వచ్చింది, అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం, ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు, ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది. ఎప్పుడైతే ఆవిడ అసలు ఆసనం మీద కూర్చుని లేదనేటటువంటి విషయం ధృవపడిందో అది చూసి జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఆశ్చర్యపోయారని నాకు స్వయంగా కామాక్షి పరదేవతా దేవాలయ శ్రీకార్యం ఎప్పటి నుంచో కామకోటి పీఠాన్ని నమ్ముకుని ఉన్నటువంటి మహానుభావుడు ఆయన ఈ విషయాన్ని చెప్పి ఆవిడ దేని మీద కూర్చుని లేదు, ఆకాశంలోనే అంటే పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడిందిట. మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు. అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది. అంత గొప్ప దేవతాస్వరూపం. ఆవిడికి కామాక్షి అని పేరు. కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. కా అంటే సృష్టికర్త, మ ఆ ఈ 2 అక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు, మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు. కకారము చేత సృష్టి,
అకారము చేత స్థితి, మకారము చేత లయ. సృష్టి, స్థితి, లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి. దాని చేతని లోకం తిరుగుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. మహామాయలో ఈ విశ్వాన్నంతటినీ తిప్పుతూ ఈ మూడిటిలోనే తిప్పుతూ ఉంటుంది. పుట్టడం, కొన్నాళ్ళు ఉండడం, పడిపోవడం, మళ్ళీ పుట్టడం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శైలం జిహ సంసారే బహుసు దుస్తారే కృపయాపారే పాహిమురారే. ఇది 4వ దాన్ని తిరోధానం అంటారు, మాయలో తిప్పడం. అనుగ్రహము అంటే మోక్షాన్ని ఇవ్వడం. కామకోటి అంటారు, అందుకే అమ్మవారికి కామకోటి అని ఒక పేరు. కామకోటి అని పిలుస్తూ ఉంటారు. అందుకే మూకశంకరులు కూడా మూకపంచశతి చేసినప్పుడు పరమశివవధూటి పాతుమాం కామకోటి అని పిలిచారు. కామాక్షి అని పిలవకుండా కామకోటి అని పిలిచారు. కోటి అంటే హద్దు. కామము అంటే నువ్వు ఏ కోరిక కోరుతావో కోరు, అది ఏదై ఉండాలి, నీకు అవసరమై ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.